ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పెన్షనర్లందరికీ ఒక ముఖ్యమైన అలర్ట్ అండి. నవంబర్ 2025 నెలకి సంబంధించి పెన్షన్ పేమెంట్ స్లిప్స్ ఇప్పుడు సేఫ్ఎంఎస్ పోర్టల్‌లో జనరేట్ అయ్యాయండి. కేవలం స్లిప్ డౌన్‌లోడ్ చేసుకోవడమే కాకుండా అందులో కొన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించుకోండి. ముందుగా మీ పే స్లిప్ డౌన్‌లోడ్ చేసుకోగానే అందులో మీ పేరు, మీ జీవిత భాగస్వామి పేరు మరియు మీ పుట్టిన తేదీ సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి. భవిష్యత్తులో ఫ్యామిలీ పెన్షన్ సమస్యలు లేకుండా ఉండాలంటే ఈ వివరాలు ఖచ్చితంగా ఉండటం చాలా ముఖ్యం. అలాగే వయసు రీత్యా పెరిగే అదనపు పెన్షన్ ఏకీపీ సరిగ్గా యాడ్ అయిందో లేదో గమనించండి. ముఖ్యంగా ఇటీవలే 70, 75 లేదా 80 ఏళ్లు పూర్తి చేసుకున్న వారు దీన్ని తప్పక చూడాలి. మీ వయసు ప్రకారం పర్సెంటేజ్ మారిందా లేదా చూసుకోండి. అలాగే 2025, 26 ఆర్థిక సంవత్సరంలో మీ పెన్షన్ నుండి ప్రతి నెల ఎంత టాక్స్ కట్ అవుతుందో గమనించి ఒక డైరీలో రాసి పెట్టుకోండి. మారుతున్న ఆదాయ పన్ను నిబంధనల వల్ల చాలా మందికి మినహాయింపు తగ్గే అవకాశం ఉంది. కాబట్టి చివరిలో ఇబ్బంది పడకుండా ఇప్పుడే చూసుకోవడం మంచిది. అలాగే మీరు రిటైర్డ్ అయినప్పుడు తీసుకున్న కమ్యుటేషన్ అమౌంట్ ఎప్పుడు చెల్లించబడుతుంది? అది తిరిగి ఎప్పుడు పూర్తి స్థాయిలో పెన్షన్‌గా మారబోతుంది అని వివరాలు పే స్లిప్‌లో ఉంటాయి. ఈ తేదీని బట్టి మీ భవిష్యత్తు ఆర్థిక ప్రణాళిక వేసుకోవచ్చు. అలాగే భార్యాభర్తలిద్దరూ ప్రభుత్వ పెన్షనర్లయితే నిబంధనల ప్రకారం ఎవరో ఒకరి పెన్షన్ నుండి మాత్రమే హెల్త్ కార్డ్ చందా 225 లేదా 300 కట్ అవ్వాలి. ఇద్దరి దగ్గర కట్ అవుతుంటే వెంటనే సరిచేయించుకోవాలి. అలాగే పే స్లిప్‌లో చూపించినట్టుగా 300కి బదులు రూ. 225 కట్ అవుతుంటే కూడా గమనించండి. అలాగే మీ పే స్లిప్‌లో చూపించిన బేసిక్ పెన్షన్ ఆధారంగా 2022 పీఎస్‌సీ ప్రకారం సరైన డీఆర్ శాతం వేయబడిందో లేదో చూడండి. ఏదైనా రివైజ్డ్ పే ఫిక్సేషన్ జరిగినా వారికి బేసిక్ మారుతుంది. కాబట్టి దానికి తగ్గట్టు డీఆర్ వచ్చిందో లేదో సరిచూసుకోవాలండి. ఇక మీ పెన్షన్ ఏ ట్రెజరీ ద్వారా వస్తుంది? ఆ ఎస్టీఓ యొక్క డీడీఓ కోడ్ మరియు టాన్ నంబర్ పే స్లిప్‌లో సరిగ్గా ముద్రించబడ్డాయో లేదో కూడా గమనించవలసి ఉంటుంది. అలాగే ఈ వివరాల్లో ఏవైనా లోపాలు ఉంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా సంబంధిత ట్రెజరీ అధికారికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేసి సరిచేయించుకోండి. అలాగే పే స్లిప్‌లలో ఇంకా సరిచేయవలసిన అంశాలేంటంటే, పే స్లిప్‌లలో పెన్షన్ బిల్ నంబర్ లేకపోవడం వల్ల స్టేటస్ తెలుసుకోవడానికి కష్టంగా ఉంది. వెంటనే బిల్ నంబర్‌లను కూడా పే స్లిప్‌లలో పొందుపరచాలి. ఇక తెలంగాణ రాష్ట్రంలో పెన్షనర్లకు ఆన్‌లైన్‌లోనే ఫార్మ్ 16 డౌన్‌లోడ్ చేసుకునే సౌకర్యం ఉంది. అదే తరహాలో ఏపీ పెన్షనర్లకు కూడా సీఎఫ్ఎంఎస్ లేదా ప్రత్యేక పోర్టల్ ద్వారా ఫార్మ్ 16ను అందించాలి. దీనివల్ల ఈ ఫైలింగ్ సులభమవుతుంది. అలాగే సీఎఫ్ఎంఎస్‌లో గతంలో ఉన్నట్టుగా బెనిఫిషనరీ అకౌంట్ స్టేట్‌మెంట్‌ను తిరిగి అందుబాటులోకి తేవాలి. ప్రతి పెన్షనర్ ఈ విషయాలను గమనించి తమ రికార్డులను భద్రపరుచుకోవాలి.